ఈ కనకదాసుల వారి దగ్గర ఎక్కువ ప్రీతితో ఉండడం చూసి వ్యాసరాయుల వారి ఇతర శిష్యులు కనకదాసుల వారిపై ఈర్ష్యాన్ని ద్వేషాన్ని పెంచుకుంటారు. హీన కులంలో పుట్టినవాడు మేకలను మేపేవాడిని తీసుకొచ్చి గురువుగారు ఇలా ప్రీతిని వారిపైన కురిపిస్తున్నారే, మనము వేదాలని శాస్త్రాలని చదువుకున్నాము, మనకు సమానంగా ఈ కనకదాసుల వారిని ప్రీతిగా చూస్తున్నారు గురువు గారు అని కనకదాసుల వారిపై ఎక్కువ ఈర్ష్యను పెంచుకున్నారు. కనకదాసుల వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని వ్యాసరాయుల వారు ఒకరోజు అందరినీ కూడా పిలిచి తన దగ్గర ఉన్న అందరి శిష్యులని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అరటి పండుని ఇచ్చి, మీరందరూ కూడా ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు అన్నాన్ని భుజించరాదు, ఈ ఫలాన్ని మాత్రమే భుజించి రండి. కానీ ఒక షరతు, ఈ అరటి పండును ఎవ్వరూ చూడని చోటు, ఎవ్వరూ లేని చోటుకెళ్ళి అరటి పండుని తిని